హాయ్ అండి, అందరికీ నమస్తే. 7 లక్షల బడ్జెట్‌లో ఇల్లు పూర్తి చేసుకోగలమా? అసలు ఇల్లు అనేది ఒక బిల్డింగ్ అనేది 7 లక్షల్లో వస్తుందా అనే వాళ్ళకి ఈ ఇల్లు చూపిస్తాను చూడండి. 7 లక్షల బడ్జెట్‌లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది ఏంటనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ హౌస్ కి సంబంధించి ఆల్రెడీ మనం సంవత్సరాల క్రితమే వీడియోస్ అనేవి చేసామండి. బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు అయింది, బేస్మెంట్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు ఎంత ఖర్చు అయింది, స్లాబ్కి ఎంత ఖర్చు అయింది అనేవి వీడియోస్ ఆల్రెడీ సపరేట్ గా చేసి పెట్టాను. ఎవరైనా చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూసి తెలుసుకోండి. సింపుల్ గా ఒక 6 పిల్లర్లు అనేవి వేసుకొని ప్లింత్ బీమ్ వేసుకొని ఒక 50 గజాల్లో హౌస్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. 18 అడుగులు వెడల్పు 22 అడుగులు పొడవుతోటి హౌస్ అనేది ఉంటుంది. సింపుల్ గా ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఫ్యూచర్ లో డబుల్ బెడ్రూమ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ హౌస్ కి అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు కదా, ఇది హాల్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఒక డోర్ అనేది ఫిక్స్ చేసుకుని ఇది ఒక బెడ్రూమ్ కింద యూజ్ చేసుకునేటట్లు, అలాగే ఇది వచ్చి కిచెన్ అయితే వస్తుందండి. దీని పక్కన మరొక బెడ్రూమ్, ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసుకున్నారు. బయట పక్క ప్లాస్టింగ్లు ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక లోపల పక్క ప్లాస్టింగ్ల వరకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ హౌస్ కి సంబంధించిన ప్రాసెస్ అనేది 2 ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది పెట్టి కొంచెం కొంచెంగా వర్క్స్ అనేవి చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు లోపల వైపు ప్లాస్టింగ్లు చేసే వరకు ఈ వర్క్ అనేది రావడం జరిగిందండి. ఇప్పటి వరకు ఈ హౌస్ కి అయినా టోటల్ బడ్జెట్, ఇదే విధంగా ఒక ఇంటిని మీరు కట్టుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఏమేమి మెటీరియల్ అనేది పడుతుంది, ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఎంత అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా హౌస్ కి సంబంధించి మెటీరియల్ అండి మొత్తం కూడా సిమెంట్ బ్రిక్స్ తోటే హౌస్ ని కట్టడం జరిగిందండి. మనం తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ సిమెంట్ బ్రిక్స్ ని యూజ్ చేసుకుంటేనే పాసిబుల్ అయితే అవుతుంది. మీరు ఇటుక రాళ్ళకు వెళ్ళిపోయారంటే కనీసం మీకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ సిమెంట్ రాళ్ళు అనేవి తీసుకుందాం. ఈ సిమెంట్ రాళ్ళు వచ్చేసి మనకి టోటల్ గా 3,000 బ్రిక్స్ వరకు కూడా అవసరం అవుతుంది. అంటే కింద బేస్మెంట్ నుంచి పై వరకు కూడా టోటల్ గా అనమాట. ఆ విధంగా మనకి ప్రెజెంట్ ఒక సిమెంట్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి 19 రూపాయలు అనేది తీసుకుంటున్నారండి. 3,000 బ్రిక్స్ కి వచ్చేసి 57,000 రూపాయలు అనేది మీకు ఫస్ట్ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే హౌస్ కు సంబంధించి ఒక సిద్ధాంతి గారిని పిలిపించుకొని ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాం స్టార్టింగ్ లో. దానికి వచ్చి ఒక 2,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే సింపుల్ గా ఒక పంపు, అంటే కొట్టుడు పంపులు ఉంటాయి. ఇటు మాది బాపట్ల ఈ సరౌండ్స్ కాబట్టి మాకు కొట్టుడు పంపులు అనేవి ఉంటాయి. ఇలాంటి ఒక కొట్టుడు పంపు అనేది వేయించుకుంటే ఇంచుమించుగా ఒక 10,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది. ఒక చిన్న మోటార్ పెట్టించుకొని ఒక పంప్ అనేది వేయించుకుంటే. అలాగే సిమెంట్ బ్యాగులు వచ్చేసి సుమారుగా 150 సిమెంట్ బస్తాల నుంచి 180 సిమెంట్ బస్తాల దాకా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సపోజ్ మనం 150 సిమెంట్ బస్తాలే తీసుకుందాం. టోటల్ గా మనకి ప్రెజెంట్ ఒక సిమెంట్ బస్తా కాస్ట్ వచ్చేసి 380 రూపాయల చొప్పున అయితే తీసుకుందామండి. ఇక్కడ రకరకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి. మీరు తీసుకున్న బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. తక్కువ ఉంటుంది, ఎక్కువలో కూడా ఉంటుంది. ఆ విధంగా చేంజెస్ అనేది ఉంటుంది కాబట్టి సపోజ్ మనం ఒక 380 రూపాయల్లోనే ఒక బ్యాగ్ అనేది తీసుకున్నట్లయితే 150 సిమెంట్ బస్తాలకు వచ్చేసి 57,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుందండి. టోటల్ ప్లాస్టింగ్లతో సహా మొత్తం అయిపోతాయి అనమాట. ఇక అలాగే మనకి ఇసుక అండి. ఇసుక వచ్చేసి టోటల్గా 8 యూనిట్ల దాకా మనకి అవసరం అవుతుంది. ఒక యూనిట్ ధర వచ్చేసి ప్రజెంట్ 4,000 రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు. ఆ విధంగా మనకి 32,000 రూపాయల దాకా శాండ్కి ఇసుక అయితే మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి బేస్మెంట్లు అనేవి ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం. ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మనకి తక్కువలో దొరికే శాండ్ అనేది ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండే శాండ్ ఏదైనా యూస్ చేసుకుంటే సుమారుగా ఒక 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల్లోనే మనం ఈ బేస్మెంట్లు అనేవి ఫిల్ చేయించుకోగలం. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ అండి. మొత్తం మీద ఈ హౌస్ మొత్తానికి ఒక 6 పిల్లర్స్ అనేవి వేసుకున్నారు. అలాగే కింద ఒక అడుగు ఎత్తులో ప్లింత్ బీమ్ అనేది వేసుకున్నారు అనమాట. అలాగే స్లాబ్కి వీటన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక 5 యూనిట్ల కాంక్రీట్ అనేది అవసరం అవుతుంది. ఒక యూనిట్ ధర వచ్చి 3,500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఒక 100 అటు ఇటుగా ఉంటున్నాయండి రేట్లు అనేవి. సో ఆ విధంగా మనకి 5 యూనిట్లకు వచ్చేసి 17,500 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందండి. అలాగే మనకి స్లాబ్లోకి అలాగే పిల్లర్స్కి వీటికి ఐరన్ అనేది తీసుకుంటాం. ఇది కూడా బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సుమారుగా మనకు ఒక టన్ను పైనే అవసరం అవుతుందండి. ఇంచుమించుగా 1,00,000 రూపాయలు అనేది ఇక్కడ మనం స్టీల్కి అయితే కాస్ట్ అనేది తీసుకుందామండి. అలాగే మనకి దర్వాజాలు, కిటికీలు, అలాగే ఫ్లష్ డోర్లు ఇలా మొత్తం కలుపుకొని సిమెంట్ దర్వాజాలు అనేవి యూస్ చేసుకొని, సిమెంట్ కిటికీలు అనేవి యూస్ చేసుకొని, ఫ్లష్ డోర్స్ అనేవి తీసుకొని, అలాగే బయట వైపుకి 2 వుడ్ డోర్స్ అనేవి తీసుకొని టోటల్గా ఈ హౌస్కి కావాల్సినవి తీసుకున్నారనమాట. వీటికి సంబంధించి ఒక 50,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందండి. అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్కు సంబంధించి గాళ్ళు అనేవి కట్ చేశారు. వీటిలో పైపులు అనేవి ఫిట్ చేసి టోటల్గా ఎలక్ట్రికల్ వర్క్కి సామాన్లకి వర్క్ చేసిన వారికి అందరికీ కలుపుకొని ఒక 50,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందండి. అలాగే హౌస్కి సంబంధించి మనకి టైల్స్ అనేవి ఉపయోగించుకుంటే సుమారుగా ఒక 30,000 రూపాయల దాకా
ఖర్చు అనేది అవుతుంది. అలా టైల్స్ కాకుండా సింపుల్‌గా నాపరాయి బండలు, పాలిష్ బండలు అనేవి ఉంటాయి. ఇలాంటి బండలు అనేవి యూజ్ చేసుకుంటే మెటీరియల్‌కి ఒక 10,000 అవుతుంది. వేసినందుకు ఒక 10,000 అవుతుంది. ఒక 20,000 రూపాయల్లో ఫ్లోరింగ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చనమాట. అలాగే బాత్రూమ్‌కి సంబంధించి బాత్రూమ్ పైపులకు గానీ, అలాగే ఒరలకు కానీ, సీటుకి కానీ, అలాగే బాత్రూమ్‌కి సంబంధించిన డబ్ల్యూపీసీ డోర్‌కి కానీ, ఈ సెటప్ మొత్తానికి కలుపుకొని ఒక 10,000 రూపాయల దాకా ఖర్చనేది అవుతుందండి. అలాగే సింపుల్‌గా మనకి పెయింట్స్ అనేవి వేయించుకోవాలనుకున్నట్లయితే దీనికొచ్చేసి ఒక 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా పెయింట్‌లకైతే ఖర్చనేది అవుతుంది. వాల్ కేర్‌లు లాంటివన్నీ పెట్టుకోవడం కాదండి. జస్ట్ మనకి పెయింట్స్ అనేవి వేస్తారు అంతే. వాల్ కేర్‌లు అనేవి ఉండవు. అవి పెట్టుకుంటే ఇంకా కాస్ట్ అనేది పెరుగుతుంది. సో 40,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది పెయింటింగ్ వర్క్స్‌కి అయితే ఖర్చనేది అవుతుంది. అలాగే మీరు పీఓపీ గాని చేయించుకునే పనైతే ఇంకొక 20,000 రూపాయలు అనేది మీకు ఎక్స్‌ట్రాగా ఖర్చనేది అవుతుంది. అలాగే మేస్త్రి గారు వచ్చేసి ఈ విధంగా ఒక 50 గజాల్లో ఒక ఇంటిని మనకి కట్టించి ఇవ్వడానికి సుమారుగా 2,00,000 రూపాయల దాకా చార్జ్ అనేది చేస్తారండి. కాబట్టి మేస్త్రి గారికి లేబర్ వచ్చేసి ఒక 2,00,000 రూపాయలు అనేది మనం తీసుకుందాం. ఇక మనకి టోటల్‌గా ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ అని, అలాగే కొన్ని ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా అవుతుంది. అవన్నీ చిల్లర చిల్లరగా ఖర్చు అనేది అయిపోతుంది. ఎంత అవుతుంది ఏంటనేది చెప్పలేమనమాట. ఈ లెక్క వేసుకోలేము. అట్లా అవుతాయన్నమాట ఖర్చులనేవి. ఇంటి పని అంటే మనకు తెలిసిందే కదా! ఆ విధంగా ఖర్చులనేవి అయిపోతాయి. వీటికి ఒక 20,000 రూపాయలు అనేది ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మనం వేసుకుందాం. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ అనేది ఎంత అయిందనేది ఒకసారి చూసుకున్నట్లయితే 7,05,500 రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఒక 50 గజాల్లో మీరు ఒక ఇంటిని కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ప్రెజెంట్ ఈ 2024లో. సో ఫ్రెండ్స్, అలాగే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ రేట్లన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కంపల్సరీ మారుతాయండి. ఎందుకంటే మీ ఏరియాలో తీసుకున్న రేట్లు ఇక్కడ మా ఏరియాలో తీసుకోకపోవచ్చు. మా దగ్గర తీసుకున్న రేట్లు మీ కాడ ఉండవు కాబట్టి మనకు కంపల్సరీ రేట్లు అనేవి ఏరియాని బట్టి కొన్ని చోట్ల ఎక్కువ తీసుకోవచ్చు, కొన్ని చోట్ల తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మీ ఏరియాలో తీసుకునే కాస్ట్‌ని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.